దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాం. పేజీ సంఖ్య 208. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమించుచున్న తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. లేఖనముల యందు మమ్మల్ని ఆదరించి బలపరిచి దిగుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం కొంచెం అర్థం కావాలంటే 12వ అధ్యాయం మొదటి నుంచి కూడా చాలా అవసరమైనది. మనమందరం కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోక మునుపు, మరణించక మునుపు శరీరంగా ఆయన ఎట్లా అవమానాలు ఎదుర్కొన్నాడో, ఎట్లా సిలువను సహించాడో అవన్నీ మనం ధ్యానించగలిగితే మనందరం కూడా విశ్వాస యాత్రలో విశ్వాసానికి కర్త అయిన, దానిని కొనసాగించేవాడైన ప్రభు వైపు చూస్తూ మనం కూడా ముందుకు కొనసాగలుగుతాం అని 12వ అధ్యాయంలో ప్రారంభం నుంచి కూడా రాయబడింది. 5వ వచనంలో 12వ అధ్యాయం 5వ వచనం, నా కుమారుడా ప్రభు చేయ శిక్షను తృణీకరించుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము. ప్రభు తను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్వాస యాత్రలో ప్రభు వైపు చూస్తూ కొనసాగుతున్నప్పుడు ప్రభు మనమందరం కూడా కుమారులను కనుక ఆయన మనలను తన చిత్తానుసారంగా శిక్షలోనికి డిసిప్లిన్ శిక్షలోనికి మనలను నడిపిస్తూ ఉంటాడు. ప్రభుని నమ్ముతున్నటువంటి మనందరిలో పాపంతో పోరాడడం కాదు, ఆ పాపం నుంచి మనం తప్పించుకోవడానికి ఆల్రెడీ మన పాపం కోసమై ప్రభు కల్వరి శిలువలో చనిపోయినాడు. మన మీద పాపం లేదు. అయితే శరీరంతో ఉన్నాం కనుక ఇంకా బయట నుంచి మనం పాపంలో పడుకోకుండా ఉండడానికి ప్రభు తాను శిక్షను అమలు చేసుకున్నాడు. ఇది గమనించాలి. మీలో ఎవరికైనా ఈ శ్రమ లేకపోతే మీరు దుర్బీజులే కానీ దేవునికి కుమారులు కాదు అని హెబ్రీయులకు రాస్తూ ఈ మాట చెబుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆ శిక్ష, ఆ శ్రమను బట్టి తిరిగి పాత పద్ధతిలోనికి, మతంలోనికి వారు వెళ్ళాలన్న ఆలోచన కలిగినటువంటి వారుగా ఉండగా వాళ్ళను హెచ్చరిస్తూ ఈ 12వ అధ్యాయంలో అనేకమైన హెచ్చరిక మాటలు చెబుతూ ఉన్నాడు. ఒకవేళ మనం కూడా కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు తిరిగి పాత పద్ధతిలోనికి వెళ్లకుండా
మనం అందులో నిలిచి ఉంటే మనకు ఒక గొప్ప ఫలితం ఉందండి. కాబట్టి మనందరికీ ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము అని మనం ఏం చేస్తున్నామంటే 10వ వచనంలో చూసుకుందాం. వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనలను శిక్షించరు గాని ఎవరు? తండ్రులు, ఈ లోక తండ్రులు. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చూడండి, మనము దేంట్లో అంట? తన పరిశుద్ధతలో పాలు పొందడానికి. ఎవరి పరిశుద్ధతలో చెప్పాలి? మీరు కొంచెం ఫాలో అవుతున్నావు అని చెప్పాలి. ఎవరి పరిశుద్ధతలో? తన ప్రభు పరిశుద్ధతలో పాలు పంచుకోవడానికి మనల్ని ఆయన శిక్షిస్తున్నాడు. ప్రభు పరిశుద్ధతలో అంటే శిక్ష అవసరమా కాదా? అవసరం, అవసరమేనండి. ఈ శిక్ష వలన ఫలం ఏమంటే చూడండి 11వ వచనం. మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమును అయిన ఫలము ఇచ్చు. అది చూడండి, ఫలం ఏముంది? నీతి అనే సమాధానకరమైన ఫలం ఇస్తుంది. కాబట్టి అభ్యాసం చేయాల. అభ్యాసం అంటే నేర్చుకోవాలా, విసుగు పడకూడదు, ఎవరి నేర్చుకోవాలా. కాబట్టి ప్రభు చేత విశ్వాస యాత్రలో ప్రభువును వెంబడిస్తున్నటువంటి మనం తప్పక శిక్షలో ఉంటాం, శిక్షణలో ఉంటాం, శిక్షలో ఉంటాం. ఈ శిక్ష లేకపోతే మీరు దుర్బిజులని కూడా ఇక్కడ రాయబడింది. మళ్ళా ఇంటికి వెళ్ళి మీరు ఈ అధ్యాయం మీరు చదవండి. చాలా మందికి అనుమానం ఏమిటి? ఏమి శిక్ష? ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి ఎందుకు ఈ కష్టాలు అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రభు కూడా సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు కదా. ఇవన్నీ మనం చూస్తున్నాం. శిక్షను మనం అనుభవించాలి. దేనికి అనుభవించాలంట? మీరే చెప్పాలా? నీతి అని సమాధానం. తన పరిశుద్ధతలో మనము పాలు పంచుకోవడానికి. మంచిదే, నీతిను తన పరిశుద్ధతలో పాలు పంచుకోవడానికి. పరిశుద్ధత అంటే అర్థము? పరిశుద్ధత అంటే అర్థం చెప్పండి. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? మన దేవుడు పరిశుద్ధుడు. ఏ విషయంలో పరిశుద్ధుడు? ఏమన్న విషయాలు చెప్పండి. పరిశుద్ధత అంటే ఆయన పరిశుద్ధుడు. కరెక్టే. యెషయా గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయంలో దేవుని మందిరం నుంచి వెళ్తే అందరూ దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ఆరాధిస్తుంటే ఈయనేమన్నాడు? ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధత దేనికి ఇదిగా ఉంటుంది? ప్రవర్తన అంటే పరిశుద్ధత అన్నది ప్రవర్తన. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపణ చేయగలుగుతారా? కాబట్టి ప్రభునందు పిల్లరా, అన్న పరిశుద్ధతలో మనము పాలు పంచుకోవాలని మన మేలు కొరకే. అంటే ఈ శిక్ష దేవుని నడకలో మనల్ని నడిపిస్తారు. దేవుని నడకలో ఉంటామండి. ఈ శిక్ష లేకపోతే ఇప్పుడు ఈ లోక తల్లిదండ్రులు, టీచర్స్ పిల్లలను కొడతా ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలను హెచ్చరిస్తూ ఉంటారు. దేని కొరకు? వాళ్ళను కొట్టాలనే ఉద్దేశమా? దేని కొరకు? వాళ్ళ ప్రవర్తన మార్చుకోవడం కోసం. అంటే పరిశుద్ధత అంటే ప్రవర్తన అని అందుకనే తన పరిశుద్ధతలో అంటే శిక్ష ఫలం పొందడానికి నేను సమయం లేదు కాబట్టి అంత బలహీనంగా ఉన్నాను. మన మేలు కొరకే ఆయన శిక్షిస్తారు. దీని ఎందు అభ్యాసం కలిగి ఉంటే నీతి అనే సమాధానకరమైన ఫలాన్ని మనము కలిగి ఉంటాం. కాబట్టి 12వ వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచు. ఇంతవరకు వడలిపోయినాయి చేతులు, వడలిపోయినాయి అంటే అర్థమేమి? వడలిన చేతులు అంటే అర్థమేమి?
అంటే ఇంతవరకు మనము ఎప్పుడు ఇట్లా చేతులు కలిపి దేవునికి స్తోత్రం చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేయడం లేదు, చేయడం లే, వడలిపోయినాయి, విడిపోయినాయి. విడిపోవడాన్ని వడలిపోవడం మనం విడిపోయినాయి. అంటే ఇప్పుడు ఏం చేయడం లేదు, మనము ఈ శిక్షను బట్టి ఈ శ్రమను బట్టి మనం ఏం చేయడం లేదు, ప్రార్థన చేయడం లేదు. ఏంది నాకే శిక్ష ఇది అని ప్రార్థన చేయటం లేదు. తర్వాత సడలిన మోకాళ్ళను మోకాళ్ళు ఏమైపోయినాయి? ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏమైనాయి అంటే ఇప్పుడు చేయటం లేదు. ఏమి శిక్ష నాకు? నేను ఇంత మంచోని నాకే ఎందుకు? నీ మంచితనం నీకుంటది, కానీ ప్రభు ప్రవర్తన లేనప్పుడు నీ మంచితనం నీకు మురికి గుడ్డలు లాంటివి. సడలిన మోకాళ్ళను బలపరచుడి. చూడండి, అంటే ఈ శిక్షను భక్తుడు చూపిస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు. మీరు ఈ శ్రమను బట్టి చాలా బలహీనులైపోయినారు, ప్రార్థన మానేసినారు. ఏం నారాయణ స్వామి ప్రార్థన మానేసిన అంటే నాకు డబ్బులు లేవు, ఎప్పుడు 24 గంటలు నాకు ఎక్కడ వ్యాపారం జరగడం లేదు, ప్రభు ప్రార్థన నాకేమి అచ్చుబాటు కావడం లేదని అంటాం. అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నాడు, అయ్యా ఆ విధమైన శ్రమ నీకెంతో ఆ అభ్యాసం కలిగి ఉంటే ఎంతో ప్రయోజనం. ప్రభు పరిశుద్ధతలో, ప్రభు నడకలో, ప్రభు ప్రవర్తనలో మనం ఉంటాము అని చెప్తూ, కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను మీరేం చేయాలంట అంటే బలపడతారంటే తిరిగి ప్రార్థనకు ఇది కాదు. తర్వాత మరియు మరి కుంటికాలు వెనక బాగుపడు నిమిత్తం ముందే కుంటికాలు ఆల్రెడీ మనము కుంటికాలు అయిపోయింది. ఇంకా ఏమండి, వెనకడం కష్టమా ఎరగడం కష్టమా? ఏది బాగుంటది? ఏది సులభం? ఎట్లా? కుంటికాలు మళ్ళా దాంట్లో ఏమైంది? కుంటికాలు మళ్ళా కట్టుకట్టి కొద్ది రోజులు నడవచ్చున్నాం. వెనకడం అనేది చాలా కాలం బాగుంటుంది. అర్థమైందండి? అందుకనే కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను, ఇప్పుడు కొత్తగా నడుస్తాడు, బయట నడుస్తాడు. మనమంతా ఏం చేస్తాం? ఆయనకి మీరు చెప్పాలా? ఎవరన్నా ఏం చేస్తాం? ఎవరైనా చెప్పండి ఇండివిజువల్గా ఏం చేస్తాం? ఇంకా ఏం చేస్తాం? ఇంకా ఏం చెప్పండి? అన్ని బాగానే ఉన్నాయి. ఆ ఎత్తులు తగ్గులు లేకోకుండా వాడిని నడకకు మనం ఏం చేస్తాం? అవునా కదా? మనం ఎంతమంది పట్టుకున్నా కింద రోడ్డు బాగాలేకపోతే ఏం చేస్తాడు? తట్టుకుంటాడు. మనం అందరం చేస్తున్న పని ఏమింది? అది లెవెల్ చేయాలి. లెవెల్ చేయకపోతే మీ పాదములకు మార్గాన్ని ఏం చేయాలంట? సరళం చేసుకోవాలి. ఏమండి? లేకపోతే మనం ఏమైతే ముందే కుంటికాలు నడక ప్రాక్టీస్ చేస్తున్నాం, దాంట్లో మళ్ళీ బెనికితే ఏమవుతుంది? కుంటికాలు బెనికి ఏం చేయలేము, ఇంకా ఎప్పటికీ నడవలేదు. అర్థమవుతుంది కదా? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు అనుగ్రహించే శ్రమలను బట్టి ప్రభునందు ఆనందించేవారుగా ఉన్నాం, ప్రభుకు స్తోత్రం చెల్లించేవారుగా ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన ప్రవర్తన మనలో ఉండటానికి ఆయన మనలను శ్రమ పెడుతున్నాడండి. ఇది గొప్ప భాగ్యం. సరే, ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన శ్రమ, ఆయన అనుగ్రహించినటువంటి శ్రమ, ఇటువంటివి మనము బాగా అనేకమైన విషయాలు చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. ఆ శ్రమ, అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, నేను శ్రమ నుండి ఉండుట నాకు ఎలా అయినా అంటున్నాడు. ఎవరు? దావీదు భక్తుడు. కాబట్టి ప్రభునందుల శ్రమ నుండి ఉండుట మనకెంతైనా మేలు. ఆయన శ్రమను అనుగ్రహించి మనలను తన పరిశుద్ధతలోనికి మనం నడిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన చేసే కార్యము ఆయన మన పట్ల నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేస్తూనే ఉన్నాడు. అయితే ఆ పరిశుద్ధతను
మనం కూడా అట్లే కలిగి ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుంది కదా, పరిశుద్ధత అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహిస్తూ ఉంటుండగా మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధతను అర్థమవుతుందా, ఆ పరిశుద్ధతను అట్లే కలిగి ఉండాలి. ఆ 2 రోజులు కలిగి ఉండి 3వ రోజు దాన్ని విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా నడవడం కాదు. ఇప్పుడు మనము పాఠంలోనికి వద్దాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఈ చదివిన 4 వచనాలు మన లోపలను మనము సరి చేసుకోవడానికి, మన లోపల కొంతమంది ఏం చేస్తారంటే పైకి చూడడానికి వాళ్ళు చాలా మంచి ప్రవర్తన కలిగినట్టుగా ఉంటారు పైకి చూడడానికి, కానీ లోపల దేవునికి చాలా దూరస్తులుగా ఉంటారు, దేవునికి అసహ్యులుగా ఉంటారు. అవునండి. అందుకనే ఈ 4 వచనాలు మనము ఎవరికి వారు లోపల సరి చేసుకోవడానికి ప్రభు తన పరిశుద్ధతను మనకు శ్రమల ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఫస్ట్ వన్. రెండవది, అంత శ్రమ పెట్టి దీన్ని ఇంకొక భాగంలో పేతురు కూడా ఇది ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఏ విధంగా రాస్తున్నాడంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. అంటే ఆ బంగారులో ఉన్న కరుగు పోవాలంటే ఏం చేయాలి? దాన్ని అగ్నిలోకి వేయాల లేదా? అట్లనే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి పడుతున్నది కదా. అట్లనే మనం కూడా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత లేదా ఈ శ్రమల చేత పరీక్షకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవునని రాయబడింది. కాబట్టి ప్రభు మనకు ఆయన శుద్ధి చేస్తా ఉన్నాడు, పరిశుద్ధతను అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించిన పరిశుద్ధతను మనం ఏం చేయాలా? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలా? మీకు అర్థమైంది? ఎందుకు ఏం చేయాలా? కాపాడుకోవాలి లేదా? ఎందుకంటే మన ప్రభు సింపుల్ గా ఈ ప్రవర్తన మనకు అనుగ్రహించలే, ఎంతో ప్రణాళికను బట్టి ఈ ప్రవర్తన మనకు అనుగ్రహించినాడు. అనుగ్రహింపబడిన ఈ ప్రవర్తనను మనం ఏం చేసుకోకూడదు, పోగొట్టుకో. సులభంగా ఇప్పుడు మనం ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుతాం. ఆ డబ్బును మనం ఎట్లా పోగొట్టుకో? ఊరికొరికిన పోగొట్టుకుంటామా? ఎందుకు? చాలా కష్టపడ్డాం. ప్రభు అనుగ్రహించిన ఈ పరిశుద్ధత మనం ఏం చేయకూడదు, మనం కాపాడుకోవాలి. అది ఈ 4 వచనాల్లో రాయబడింది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటానికి దీని అర్థం ఏంటి? చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ లోపల ఎట్లుంటారు? ఇష్టపూర్వకంగా ఉంటారు. అర్థమవుతుంది? లోపల ఇష్టపూర్వకంగా ఉంటారు, వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండరు. అందరూ చూడ్డానికి, అందరూ ఈయనను మెచ్చుకోవడానికి, అబ్బా ఈయన ఎంత మంచోడు, అందరితో సమాధానం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అన్న మెప్పు కోసమే ఉంటారు. కానీ లోపల వాళ్ళు ఏం కలిగి ఉండరు? పరిశుద్ధత అంటే ఆ ప్రవర్తన కలిగి ఉంటారు. పైకి చూడడానికి అబ్బా రాంబాబు ఎంత మంచోడబ్బా, అందరితో ఆయన మాట్లాడకపోయినా ఆయన దగ్గరికి పోయి సార్దారికి బంగపోతున్నాడు అన్నట్లే ఉంటుంది. కానీ లోపల ఆయన ప్రవర్తన చెప్పాలి మీరు. లోపల ఆయన ప్రవర్తన, ఆయన బాగుపడడం కానీ ఆయన రికవర్ కావడం కానీ నాకు ఇష్టం ఉండదు. ఆయన సమాధానం పడడానికి ఆయన ఇష్టపడాడు. అర్థమైంది? ఊరికే మీరందరూ చూడడానికి ఆ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే అందరితో సమాధానం అంటే అర్థం ఏంటో తెలుసిన ఏంటి?
సమాధానపరచు వారు ధన్యులు, వారు భూమిని వారు దేవుని చూస్తారు, భూమిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి పిల్లరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు విరోధులైనటువంటి మనలను, ఉగ్రత పిల్లలమైన మనలను తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి ఆయన ఏం చేసినాడు? మీరు ఆన్సర్ చేయడం లేదు. ఆయన ఏం చేసినాడు? ఆయన మనందరి పాపముల కొరకు కలువరి శిలువలో, దేని కొరకు? దేవునికి విరోధులైన మనలను సమాధానపరచడానికి ఆయన బలి అయినాడు. ఇప్పుడు చెప్పండి, అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించే వాళ్ళలో మొట్టమొదట ఏముండాలా? త్యాగపూరితమైన సమాధానం అంట. మన ప్రభువు సమాధానపరచబడటానికి మన కొరకు ఎలాగున చనిపోయినాడో, ఎలాగున ప్రాణం అర్పణ చేసుకున్నాడో, మనం కూడా అందరితో త్యాగపూరితంగా ప్రభువును బట్టి సమాధానం, అందరితో సమాధానం ఉండటానికి మనం ఏం చేయాలా? ప్రయత్నం చేయాలా. నెక్స్ట్ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటానికి, సమాధానము ప్రవర్తన కలిగి ఉండటానికి మనం ఏం చేయాలంట? ప్రయత్నించాలి. ఇది సంఘంలో ఎప్పటికీ కొనసాగాలి. ప్రభునందు పిల్లరా, ఎవరికి వాళ్ళు లోపల మనము పరీక్ష చేసుకునేటువంటి వారుగా మనం ఉండాలి. ఎక్కడ ప్రభు పరిశుద్ధతను అనుగ్రహిస్తున్నాడు, ఓకే. నెక్స్ట్, అనుగ్రహింపబడిన పరిశుద్ధతను మనం ఎట్లా కాపాడుకోవాలా? అందరితో సమాధానకరంగా లేకపోతే ప్రభు అనుగ్రహించిన ఆ పరిశుద్ధత ఏమవుతుంటుంది? నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి ప్రభునందు పిల్లారా, ప్రయత్నించుడి. పరిశుద్ధతగా అంటే ప్రవర్తన, అందరితో పైన ఒక ప్రవర్తన, లోన ఒక ప్రవర్తన కావాలి. కాబట్టి అందరితో సమాధానం. మనము ఆ పరిశుద్ధతను, దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతను కాపాడుకోవాలంటే అందరితో సమాధానం. కొందరంటే ఇష్టం, కొందరంటే కష్టం కాదండి. శిక్ష లేకుండా మన ప్రభు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధత రాదండి. శిక్ష లేకుండా పరిశుద్ధత రాదు. కాబట్టి అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించుడి. నెక్స్ట్, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. దీని అర్థం ఏమిరా అంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండే చనిపోదురు. నేను ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మీ పాపములోనే ఉండే చనిపోదు. ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధత కలిగి ఉండటానికి ఉండాలి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడండి. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువును చూస్తా ఉన్నారు. చూస్తున్నారు లేదా? కానీ వాళ్ళు ఏం చేయడం లేదు, ఆయన ఎవరో గుర్తించటం లేదు. ఎందుకు? వాళ్ళలో పరిశుద్ధత లేదు. ప్రవర్తన వాళ్ళకు అనుసరమైన వాళ్ళ అనుసరించే ప్రవర్తన వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళల్లో ఏం లేదు. అందుకనే నన్ను చూచిన వాడు తండ్రిని చూస్తాడు. ఫిలిప్ అంటున్నాడు, ప్రభువా మాకు తండ్రిని కనపరచు, అంతే చాలు. ఏమి, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నన్ను చూసిన వాడు. వాళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు?
నీకంటే మేము పరిశుద్ధులము. అర్థమవుతుందా? వాళ్ళు పరిశుద్ధతలు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రభువును చూడలేకపోతున్నారు. పరిశుద్ధత లేకుండా, వాక్యానుసారమైన ప్రవర్తన లేకుండా మనం ఎవరిని చూడలేమో ప్రభువును చూడలేము. ప్రభువును చూడడం అంటే ఏమి? ఆయన ఒక ఆకారం కాదు. ఆయన ఒక ఆకారం కాదు చూడ్డానికి. ఆయన ఎవరు? ఆది యందు వాక్యముండెను. అంటే ఆయన చూడడానికి, ఆయన చూడడం అంటే ఏమి? ఆకారం కాదు, వాక్యము. అర్థమవుతుందా? అందుకనే పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడు. ప్రభువును చూడకోకుండా మన జీవితాల్లో ప్రవర్తన రాదు, మన జీవితాల్లో ప్రవర్తన కలగదు. అందుకనే ప్రభునందుకులరా, మనం ప్రభువును చూడాలి అంటే మనలో ఏముండాలంట? ప్రభువును చూసిన వాడు ప్రభువును చూసిన ప్రవర్తన కలిగి ఉంటాడు. ప్రవర్తన లేకుండా ప్రభువును చూడడం అన్నది అసాధ్యం. అంతేనా కదా? అందుకనే వాళ్ళతో ఏమంటున్నాడంటే ప్రభు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుతారు కానీ మీ పాపంలోనే ఉండి. అంటే ఎందుకు వాళ్ళు పాపంలోనే ఉంటారు? ప్రవర్తన ఏం మార్చుకోరు, కానీ ప్రభువును వెతుకుతానే ఉంటారు. ఎవరిని? కానీ ఏం మార్చుకోరు వాళ్ళు? ప్రవర్తన మార్చుకోరు. అందుకనే ప్రభువు చాలా కఠినంగా మీరు నన్ను వెతుకుతారు కానీ మీ పాపంలోనే ఉండి. చాలా మంది మందిరాలకు వస్తారు, చాలా మంది యూట్యూబ్లో, టీవీల్లో వాక్యం వింటే వెతుకుతానే ఉన్నారు, కానీ ఏం చేయడం లేదు, ప్రవర్తన మార్చుకోవటం లేదు. అందుకనే వాళ్ళు ప్రభువుని చూడలేకపోతున్నారు. ప్రభు ఒకే మాట, నన్ను చూచినవాడు తండ్రిని చూచినవాడు. ఇలారా ప్రభువును చూసినవాడు ఆయన మాట వింటాడు. మనం ప్రభువును చూసే వాళ్ళుగా ఉన్నామా? అందుకనే అందరితో సమాధానమును పరిశుద్ధులు. ఇది ఎవరికి సంబంధించిన వాక్యము? విశ్వాసులకా అవిశ్వాసులకా? మనకే. ఎవరి వ్యక్తిగతంగా లోపల వాళ్ళకే పరిశుద్ధాత్మ దేవుడు వారినే సంధిస్తూ ఉన్నాడు. ఎవరికి? వాళ్ళను. దీంట్లో నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నేను మంచోని, నువ్వు చెడ్డదానివని కాదు, ఎవరికి వాళ్ళే. కాబట్టి మనం ఏం చేయాలంట? అందరితో సమాధానమును పరిశుద్ధి. ఇక్కడేమో వందనాలు చెప్పారు, వందనాలు నాగేంద్రమ్మ అని అంటాం. బయటకు వచ్చి ఏం చెప్తా? నాగేంద్రమ్మ అంత పనికిరాంతి ఎవరు లేరు అని చెప్తాం. అంటే నాలో ఏం లేదు, ప్రభువును అనుగ్రహించిన పరిశుద్ధత నాలో. అవునంటే అవును, కాదంటే కాదు. మనము లేకుండా, ప్రవర్తన లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువును చూడరు. అవునండి, మనం ప్రభువును చూసేవారుగా ఉందాం. తర్వాత, మీరు ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోలేమో అని చేదైన వేరు ఏదైనా ములిచి కలవరపరచడం వలన అనేకులు కౌతులే కోదిలేమో అని ఒక పూట కూటి కొరకు తన దేశస్తులకు నమ్మివేసిన వేసావంటి భక్తుడైన విచార్యను ఉండిలేమో అని జాగ్రత్తగా తెలుసుకొని. ఇది మనకు అర్థం కావడానికి ప్రభు కొన్ని విషయాలను చూపిస్తా ఉన్నాడు. మీలో ఎవడైనానో దేవుని కృప పొందకుండా తప్పిపోనేమో అని. మీలో ఎవడైనానో అంటే అది వ్యక్తిగతానికే, ఎవరైతే ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళు. మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే, ఇదంతా అర్థం కావడానికి మనం ఏశావును ధ్యానం చేస్తే అయిపోయింది. కాకపోతే మీకు కొంచెం వివరంగా చెప్తున్నాను. దేవుని కృప అంటే అర్థం ఏంటి? అర్హత లేని వాడిని అర్హుడిగా చేయడం. అర్హత లేని వాడిని అర్హుడిగా. మనము దేవుని పిల్లలుగా ఉండడానికి మనకు అర్హత లేదు. కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ద్వారా మనము అర్హులైన మన పిల్లలుగా ఉండటానికి. మీలో నాలో ఏ అర్హత లేదు.
ఆయన పిల్లలుగా ఉంటారు. కాబట్టి ఈరోజు మన ప్రభు ఏ విషయాల్లో మనం అర్హత లేని వారుగా ఉన్నామో ఆ విషయాల్లో మనం సరి చేయడానికి ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడు? కృప అనుగ్రహిస్తూనే ఉన్నాడు, కంటిన్యూ చేస్తానన్నాడు. ఆ కృప మన వరకు విస్తరించెను అని రాయబడింది ఎక్కడ? ఎఫ్ఎస్సి పత్రికలో. ఈరోజు కొన్ని విషయాల్లో మనము అయోగ్యులుగా ఉన్నామేమో, ఆ విషయాల్లో మనం సరి చేయబడ్డానికి ఆయన ఏం చేశాడు? కృప అనుగ్రహించినాడు. ఆ కృపే ఈరోజు అనుగ్రహించకపోతే, జాగ్రత్త వినండి, ఆ కృపే ఈరోజు అనుగ్రహించకపోతే నీవు నేను ఎవరు ఈ మందిరానికి వచ్చి ఉండేవాళ్ళం కాదు. అంటే అర్థమేమి? ఆయన కృప కొనసాగుతుందా లేదా? అందుకనే మీలో ఎవడైనానో దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని ఈరోజు అనుగ్రహింపబడిన ఆయన కృప పొందకుండా మనం తప్పించుకోకుండా ఈ వాక్యం మనలను హెచ్చరిస్తా ఉంది. ఏమంటే అర్హులుగా లేని వాళ్ళం మనం. ఇక్కడేమో రాయబడింది సమాధానంగా ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ సమాధానంలో ప్రయత్నించడానికి, పరిశుద్ధత ప్రయత్నించడానికి అసలు మనము అర్హులమే కాదే. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు? కృప అనుగ్రహిస్తున్నాడు. అర్హులుగా చేయడానికి ఆయన కృప అనుగ్రహిస్తున్నాడు. అందుకనే ఇక్కడ మీలో ఎవడైనాను, పౌలు భక్తుడు ఒక విషయంలో రాస్తూ ఉన్నాడు, ఆయన అనుగ్రహించిన కృప, మాకు అనుగ్రహించిన కృప వ్యర్థము కాలేదు అని. అంటే అర్థమేమి? మనము ప్రతిరోజు మనం ఏం చేసుకుంటున్నాం? కృప వినియోగించుకుంటున్నామా, వ్యర్థం చేసుకుంటున్నామా? ఇప్పుడు ఆలోచించే మనం చూడడానికి గొప్ప విశ్వాసులుగా కనబడుతున్నాం, కానీ ప్రతిరోజు ఆయన అనుగ్రహించేటువంటి కృప మనం ఏం చేసుకుంటున్నాం? వ్యర్థం చేస్తాం. అందుకనే మీలో ఎవడైనానో దేవుని కృప పొందకుండా తప్పిపోనేమోనియో ఇది మనం ప్రశ్న వేసుకోవాలండి. ఈరోజు ప్రభు నాకు అనుగ్రహింపబడిన ఆ కృప తప్పిపోకుండా ఉండాలి అంటే అర్థం ఏం చేయాలా? నువ్వు వెంటనే ఏం చేయాలంటే సమాధానం, నువ్వు వెంటనే ఏం చేయాలంటే నీ ప్రవర్తనను మార్చుకోవడం చాలా అవసరం. లేకపోతే ఆయన నీ కొరకు ఇదొక్క విషయమని కాదు, ఎన్నో వాళ్ళ హృదయాలతో మాట్లాడుతున్న రీతిగా ఆ పరిశుద్ధత విషయంలో దేవుని కృప పొందకుండా పోతున్నామేమో అని మనము ఈరోజు ఒక ప్రశ్న. మొదటి విషయం, మీలో ఎవడైనానో మేము రక్షింపబడినాం, ఆరాధనలో పాల్పంచుకుంటున్నాం, మంచిదే, ఇవన్నీ విశ్వాసులుగా ఇది అవసరమే. కానీ మన పట్ల అనుగ్రహింపబడుతున్న దేవుని కృప మనం పొందకోకుండా యోగ్యత లేని మనకు యోగ్యతనివ్వడానికి ఆయన కృప అనుగ్రహిస్తుండగా ఆ కృపను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అట్లా నిర్లక్ష్యం చేసిన వాడు ఒకడు ఉన్నాడు, కింద చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి జాగ్రత్తగా. తర్వాత నెక్స్ట్, ఏదైనా వేరు ఏదైనా వచ్చి వలన అనేకులు అపవిత్రులై రెండవది ఏం చేయాలంటే, రెండవది చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన, మీకేమన్నా అర్థమవుతుందా, ఏమన్నా కష్టమవుతుందా? చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతారేమో. మీలో చూడండి, దేవుని కృప పొందకుండా నేను తప్పిపోతానేమో అని ఫస్ట్ నేను చూసుకోవాలి. రెండవది, నాలో ఏదైనా చేదైన వేరు అంటే, చేదైన వేరు అంటే అర్థమేమి? వాక్యానికి వేరైన అభిప్రాయం, నీ సొంత అభిప్రాయం, అది మొలిచి ఏమైతుంది? ఇట్లా నేను ప్రవర్తించడం వలన, నా ప్రవర్తన వలన అనేకులు ఏమైపోతారు? అనేకులు అపవిత్రులు అయిపోతారు. ఫస్ట్ వన్. రెండవది, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. అంటే మన
ఈ చేదైన వేరేమంటే ఇంకొక ఆప్షన్ ఏంటి? సమాధాన పడవలసింది ఈరోజే. అందుకని ఈరోజు ఆయన కృప పొందకుండా తప్పిపోతాం మేము. చేదైన వేరు ఏదంటే రేపు వచ్చే నెలలో సమాధాన పడదాంలే, కొద్ది రోజులు చూద్దాం, ఇట్లే వచ్చే నెలలో సమాధాన పడదాం. ఇదేంటి ఇది? ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతారేమో. ఏమండి, మీ ఇద్దరు సమాధాన పడితే మీ ఇద్దరిని చూసిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సమాధాన పడడానికి త్వరపడతారు. మీ ఇద్దరు అట్లే ఉండడం చూసిన సంగతులు వాళ్ళు అట్లే ఉండరు, మేము కూడా అట్లే ఉంటాం. అర్థమవుతుందా? అందుకనే ఇంకొక ఆప్షన్ అని కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు అనమాట. చేదైన వేరు ఏదైనాను మొలిచి అంటే మొలవడం తప్పు కాదు, కానీ ఆ మొలిచిన దాన్ని నువ్వు కలిగి ఉండటం పాపం. దాన్ని వెంటనే మనం ఏం చేయాలా? ఇంకొక అభిప్రాయం, భిన్నమైన సువార్త. ఇంకా రకరకాలు మనము అంత టైం మనకు లేదు. చేదైన వేరు ఏదైనా మొలిచి ఒకరిలో ఒక అసూయ, ఆ అసూయ నుంచి ఎవరెవరు అపవిత్రులైపోతారు? ఇప్పుడు నేను అట్లా వేరే రకంగా ప్రవర్తించడం ద్వారా ఎవరు అపవిత్రులవుతారు? సంఘంలో ఉన్న వాళ్ళు కూడా మన ప్రవర్తన వేరుగా మారిపోతుంది. ఏమండి, మన ప్రవర్తనను బట్టి వేరే ప్రశ్నలు వస్తాయి, మన ప్రవర్తనను బట్టి వేరే వేరే ఆలోచనలు వస్తాయి. కాబట్టి చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన మన ద్వారా అనేకులు అపవిత్రులైపోకుండా మనం చూసుకోవాలి. రెండవది, ఫస్ట్ ఏంది చెప్పాలా? మీరే మీ ఫాలో అవుతున్నట్లేదు. నెక్స్ట్, అనేకులు మన ద్వారా అనేకులు అపవిత్రులు కాకూడదండి. ఏమండి, ఇది దేవుడు అనుగ్రహించిన ఆ పరిశుద్ధతలో భాగంగా లోపల మనలను మనం ప్రశ్నించుకొని ప్రభునందు జాగ్రత్తగా ఉండే విధానం ఇది. ప్రభునందు జాగ్రత్తగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తాం? మంచి ఆహారం తింటాం. ఎందుకు? అది లోపలికి పోయి అనారోగ్యం కలగజేస్తారు. మంచి ఫ్రెష్ వేడివేడిగా ఉండాలా, ఏదంటే తినకూడదు. ఎందుకు? ఆరోగ్యం అదే కదా, ఆహారమే కదా. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి మంచి ఆహారాన్ని తింటాం. కులిపోయింది, చెడిపోయింది, వేరే వేరే ఏమైనా పాతపోయిన అదే చేదైన వేరు ఏదైనా మొలిచి జాగ్రత్త పడదాం, అపవిత్రులైపోదురేమో అని. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొనిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా మళ్ళా ఇంకోటి ఏం చూసుకోవాలంటే జాగ్రత్తగా చూసుకోవాలా. బియ్యంలో మనం ఎట్లా చూసుకుంటాం? ఎందుకు? ఆహారం తినగా మంచి రుచిగా ఉన్నప్పటికీ ఆహారం మనం తినలేము. జాగ్రత్తగా చూడాలి. నీకు ఇంకా కనబడకపోతే స్పెట్స్ అన్నా వాడాలి. నువ్వు అది సరిగా చేయకపోతే 10 మంది కొరకు వండిన అన్నం ఏమవుతుంది? ఎవరు తినలేరు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా నీలో ఉండకుండా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. ఎన్ని విషయాలు చూసుకోవాలన్నా జాగ్రత్తగా చెప్పండి. కాబట్టి ఏశావు ఏం చేసినాడో చూసుకుందాం ఒకసారి. ఏశావు ఏం చేసినాడు? ఒక పూట కూటి కోసం ఏమి జ్యేష్ఠత్వం అనుకుంటే అంటే ఇస్సాకు దినాల్లో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దినాల్లో ఇంకా అర్థమైందన్నమ్మా లేక ఇంకా ధర్మశాస్త్రం రాకముందు ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు యాజకుడు. ఇంట్లో ఉన్న యాజకుడు అంటే అర్థమేమి? యాజకుడుగా పరిగణిస్తారు. యాజకుడు అంటే అర్థం ఏమంటే
దేవుని సన్నిధిలోనికి అతడే వెళ్ళి అతడే దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వాడు. ఆ భాగ్యము, ఆ హక్కు ఉందండి. జ్యేష్ఠత్వపు హక్కు అదే. తర్వాత దేవుడు యాజకుడిని ఏర్పాటు చేశాడు, ఒక గోత్రాన్ని ఏర్పాటు చేశాడు, అది వేరే. ఆ ఇంటికి పెద్ద కొడుకు ఆ ఇంటి పక్షంగా, కుటుంబ పక్షంగా దేవుని సన్నిధిలో యాజకత్వం చేయవలసినటువంటి వాడు పెద్ద కొడుకే. అంటే యాజకత్వం చేయవలసిన వాడు అంటే ఇంట్లో ఒకవేళ ఇంట్లో ఎవరైనా తెలియక తప్పు చేసినారు, ఇంట్లో ప్రవర్తన సరిగా లేదు, అప్పుడు ఆ పెద్ద కుమారుడు ఏం చేయాలా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఇంటి వాళ్ళ కోసం ఏం చేయాలా? మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఆది కాండము కంటే ముందు రాయబడిన గ్రంథం ఏదో చెప్పండి? యోబు గ్రంథం. ఏమండి? ఆది కాండం కంటే ముందు రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. యోబు గ్రంథంలో యోబు అనుదినము ఏం చేసేవాడు? బలి అర్పించేటువంటి వాడు. అంటే యాజకుడుగా తన కుమారులు పాపం చేసినేమో ఏమండి అని ఆయన ఏం చేసేవాడు? ప్రతి ఉదయాన్నే ఆయన ఏం చేసేవాడు? బలి అర్పించేటువంటి, పాపం కొరకైన బలి. ఇక్కడ పెద్ద కుమారుడి యొక్క వ్యవహార శైలి ఎట్లా ఉండాలంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి బలి అర్పించి తనకు, ఇప్పుడు యాజకుడు చేసేది అదే కదా. యాజకుడు లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు? ఆయన ఎవరి కోసం? మనందరి కోసం. ఎస్, మనందరికి. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఆయన తనకు తానుగా బలి అయినాడు. ఎవరి కోసం? అది ఆయన బాధ్యత. పెద్ద కుమారుడి యొక్క అటువంటి హక్కును ఆయన ఏం చేసినాడు? అమ్మేసినాడండి. ఎంతకు అమ్మేసినాడు? ఒక వంటకానికి అమ్మేసినాడు. ఒక పూట, మళ్ళా పర్మనెంట్ ఆహారం కాదు, ఒక పూట కూటి కొరకు. అంటే మనం అదే చూస్తున్నాం కానీ ఏశావులో ఏం చూడడం లేదు. ఆయనకు యాజకత్వం అంటే దేవుడు అంటే లెక్క లేదు. యాజకత్వం అంటే ఇదేంటి, నేను చచ్చిపోతున్నాను అంటే ఆయన దేనిగా జీవించేవాడు? శరీరకంగా జీవించేటువంటి వాడు, శరీరకంగా. అందుకనే మనం కూడా ఆత్మీయంగా జీవిస్తున్నామా? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆరాధనను, దేవుణ్ణి సేవించాల్సినటువంటి భాగ్యాన్ని, లోక సంబంధమైన కొన్ని విషయాల కొరకు మనము విడిచిపెడుతున్నామా? జాగ్రత్తగా చూసుకున్నాం. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడైనా, వ్యభిచారి అయినా మీలో ఉండకుండా చూసుకోండి. మనము ఏం చేసుకునేవారుగా ఉన్నారు? మనల్ని మనము ఈ భ్రష్టత్వము, ఈ వ్యభిచారం ఏడ ఉండేది? లోపలనా బయటనా? దీన్ని ఎవరు చూసుకోవాలా? ఎవరికి వాళ్ళు, అందరూ. అందుకనే ఇప్పుడు తర్వాత ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి నీళ్లు విడిచుతూ దాని కోసం శ్రద్ధతో మారు మనసు పొంద నమ్మకాల్సిన విసర్జింపబడిన నీటి. చూడండి, ఏశావు ఏం చేసినాడంటే ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి, అమ్ముకున్న తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుతూ చదవాల. కన్నీళ్లు విడుచుతూ దాని కోసం శ్రద్ధతో వెతికినను. దేనికోసం? ఆశీర్వాదం కోసం. మళ్ళా చదవండి అన్నమాట. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము. ఆయనకు మారు మనసు పొందే అవకాశమే రాలేదంట. లేదు కాదు, అవకాశమే రాలేదంట. మారు మనసు పొందే అవకాశమే రాలేదంట. దేని కొరకు? ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు అండి. పాపం, ఆయన కన్నీళ్లు విడుస్తా ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిరా అంటే
ఆయన ఆశీర్వాదం కోసమే చూసుకుంటున్నాడు. దేన్ని చూడటం లేదు, దేన్ని చూసుకోవటం లేదు. ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుతూ శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఆయన ఏం చేస్తున్నాడంటే మనసు మార్చు. ఆయన ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు కానీ తన ప్రవర్తన మార్చుకోవడానికి ఇష్టపడటం లేదు. భ్రష్టుడుగా ఉన్నాడు, వ్యభిచారిగా ఉన్నాడు. ఆయనకి ఏం కావాలంట? ఆశీర్వాదం కావాలంట. ఆయన ఆశీర్వాదం పొందకోరి దానికోసం కన్నీళ్ళు విడుదల. చాలా మంది మందిరానికి వస్తారు. ఆశీర్వాదం ఎవరు? మన ప్రభువే ఆశీర్వాదం. ఆయన ప్రభువును చూస్తూ ఉన్నాడు కానీ తన ప్రవర్తన మార్చుకోలేదు. అందుకనే ఆశీర్వాదం కోసమే చూస్తున్నాడు కానీ ఎందుకు అవకాశం దొరకలే? ఆయన ప్రవర్తన గురించి ఒకరోజు ఆలోచన చేయలే. ఇది చూసుకుంటా తన జీవిత కాలమే గడిచిపోయింది. మీకు అర్థమైందా ఈ మాట? ఏం ప్రణయ, అర్థమైందా? ఎవరైనా అర్థం కాలేదంటే చేయొద్దండి, మళ్ళీ ఇంకోసారి చేయాలి. ఎందుకంటే ఈరోజు బలహీనంగా ఉంది. ఆయన ఈరోజు వస్తున్నటువంటి మనము ప్రభువే కావాలి అందరికీ. ఏమొద్దు వాళ్ళకు? ప్రవర్తన వద్దు. మాకేం కావాలా? చూడండి, వీళ్ళకి అందరు ఇట్లే వస్తారు. సునీల్ బాగా జాగ్రత్తగా విను. వీడికి అందరు ఇట్లే వస్తారు, ప్రభు కోసం జాగ్రత్తగా అన్ని బాగా ఉంటారు. బయటికి పోయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన అట్లే ఉంటుందండి. వాళ్ళు ఏం కాకుండా పోయినారు? ఆశీర్వాదం పొందలేకపోయినారండి. ఏడ్చినాడు, కన్నీళ్లు విడిచినాడు. యాకోబు ద్వేషింపబడిన ఎక్కడ రాయబడింది? యాకోబును ప్రేమించినాను ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడింది అంటే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా రాయబడిందా? పాత నిబంధన గ్రంథంలో రాయబడింది ఎక్కడ? మలాకి గ్రంథంలో రాయబడింది. ఆది కాండంలో రాయబడలేదండి. యాకోబును ద్వేషించిన, ఏశావును ద్వేషించినానని రాయలేదండి. ఎక్కడ రాసినాడు? మలాకిలో రాసినాడండి. ఇంతకాలము ఆయనకు ఏం అవకాశము? మహామనసు పొందే అవకాశం. చివరిగా చెప్తున్నాడు, నేను ఏశావును ద్వేషించినానని. ఆడ పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతానని రాయబడింది. నేను విడిచిపెడతాను, నాశనం చేస్తానని రాయబడలేదండి. ఎక్కడ రాయబడింది? మలాకి గ్రంథంలో. మళ్ళా మీరు ఇంటికి వెళ్ళి చూడండి. కాబట్టి పిల్లరా, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుతూ శ్రద్ధతో దానికోసం వెతుకుతున్నాడు. మీరందరూ దేనికోసం వస్తున్నారు? అటువంటి ఆశీర్వాదం కోసమే వస్తున్నారు. ఏం చేయటం లేదు. ప్రభు కావాలి, ఆశీర్వాదం కావాలి, కానీ ఆశీర్వాదంతో కూడి ఉన్న ప్రవర్తన మీరు ఇష్టపడటం లేదు. అంటే ఇప్పుడు ఏశావుకు మనకేమన్నా తేడా ఉందా? చెప్పండి. ఏమి ఎవరు మాట్లాడటం లేదే? ఏమైనా తేడా ఉందా? ఏశావుకు మనకేమైనా తేడా ఉందా? ప్రభునందు చాలా మందికి యేసు ప్రభు కావాలా? ఏమొద్దు? ఆయన వాక్యానుసారమైన నడక వద్దు. నడక మార్చుకోరు. ఏం కావాలా? వాళ్ళ పిల్లల బర్త్డేలకు ఆశీర్వాదం కావాలా, వాళ్ళ ఉద్యోగాలకు ఆశీర్వాదం కావాలా, వాళ్ళ జీవితాలకు ఆశీర్వాదం కావాలా, వాళ్ళ ఆరోగ్యం ఉన్నప్పుడు ఆశీర్వాదం కావాలా. వాళ్ళకి ఏముందో? ఏశావుకు మనకేమన్నా తేడా ఉందా? చెప్పండి. దేవుడు మనకు అప్పచెప్పిన హక్కుగా ఇచ్చినటువంటి ఆరాధన భాగ్యం, దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం మనం ఏం చేస్తున్నాం? ఏశావు వల్లనే ఇప్పుడు నియామక కోడికలు ఉన్నాయి. వస్తా ఉన్నామా? మనకేం కావాలా? ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం. అందుకనే ఆశీర్వాదం ఎవరు? దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ
నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఎవరు? నీవు అనేకులకు ఎట్లుంటావంట? మీరు తీసే ఓపిక లేదు కాబట్టి నేను చెప్తాను వాక్యం. అసలు ఆశీర్వాదం ఎవరు? ప్రభువే. ప్రభువును కలిగి ఉండటమే ఆశీర్వాదాన్ని కలిగి ఉండటం. ప్రభువును కలిగి ఉండి ప్రవర్తన లేకపోతే, అందుకనే ఆయన ఎల్లకాలము ఆశీర్వాదం గురించి ఆలోచన చేస్తున్నాడు కానీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆలోచన చేయడం లేదు. ఆయన అయ్యో నేను వ్యభిచారిగా ఉన్నానే, అయ్యో నేను భ్రష్టుడుగా ఉన్నానే, ప్రభునందు నాకు ఈరోజు క్రమపరచుకోవడానికి ఆయన కృప అనుగ్రహించినాడే, క్రమం చేసుకుందాం అన్న దీంట్లో లేరండి. బయటికి వెళ్తారు, ఎవరి విరోధం వాళ్ళకుందండి. బయటికి వెళ్తేనే మనం ఎట్లుంటాం? కొందరికి మాత్రమే వందనాలు చెప్పుకునేది, అందరికీ ఎందుకు? వాళ్ళకి ఏం కావాలా? ఆశీర్వాదం కావాలా? ఏమొద్దు. అందుకనే మారు మనస్సు పొందన్న అవకాశం దొరకక విసర్జింపబడిను. అంటే అర్థం ఏంటి? అయిపోయింది. మళ్ళా ఆత్మీయ తండ్రికే పుట్టినాడు ఆయన కూడా, ఇస్సాకుకే జన్మించినాడు, మంచి బోధనలు కూడా తిరిగి ఉంటాడు. కానీ ప్రియ ప్రభువును ఆనాడే ఆ పాత నిబంధన భక్తులు అబ్రహాం ఎవరిని చూసినాడు? ప్రభువును చూసినాడు. ఏమండి? ఇస్సాకు ఎవరిని చూసినాడు? ప్రభువుని చూసినాడు. ఏశావు ఎవరిని చూడలేకపోయినాడు? చూడలేదు. అందుకే ఆయన జీవితంలో ప్రవర్తన లేదండి. కానీ ప్రభువును ఇప్పుడు చూడాలనుకున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ప్రభువును చూస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేయడం లేదు? ప్రవర్తన మార్చుకోవటం లేదు. ఒకరోజు రాత్రి నికోదేము ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఏం మార్చుకోలేదు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే అంటే నేనేం చేసినాడు? ప్రవర్తన మార్చుకోవటం లేదు. నేడు సంఘానికి మనం ఎందుకు వచ్చాం? దేవుడు అనుగ్రహించిన కృప మీ పట్ల, మన పట్ల, నా పట్ల వ్యర్థం కాకోకుండా ఉండడానికి. అందుకనే మనం ఇక్కడికి వచ్చామండి. మనకందరికి ఆశీర్వాదం కావాలా? ఏశావు ఆయన జీవితంలో భ్రష్టత్వము గురించి పశ్చాత్తాపడలేదు, వ్యభిచారం గురించి పశ్చాత్తాపడలేదు. కానీ ఆయనకేం కావాలా? ప్రభువుని చూస్తే ఆశీర్వాదం కాదండి ప్రియులారా. ఆశీర్వాదం వస్తుంది. ఆయనను మనం అంగీకరించేవారుగా ఉండాలి. వాళ్ళందరూ ప్రభువుని చూస్తా ఉన్నారు, శాస్త్రులు, పరిచయులు అందరూ. ఎందుకు వాళ్ళకు వాళ్ళు ప్రభువుని చూడలేకపోయినారు? వాళ్ళని ఆయన అంగీకరించలేదు. నీవు, నేను, మనము ప్రభువును అంగీకరించిన వారుగా ఉన్నామా? ప్రవర్తన మార్చుకునే వారుగా ఉన్నామా? యాజకత్వం అనేది గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని మనము తృణీకరిస్తున్న ఒక పూట కూటి కోసం. అంటే ఇక్కడ ఒక పూట కూటి కోసం అనే మాట ఆలోచన చేద్దాం. యాజకత్వం అంటే ఆయనకు ఎంత అసహ్యం, ఎంత చానా. ఏమండి మీరు ఆలోచన చేయడం లేదు? యాజకత్వం అంటే ఆయనకు ఎంత అసహ్యం, ఆయన విలువ ఎంత? ఒక పూట. అబ్బా, అంత గొప్ప యాజకత్వాన్ని ఆయన ఏం చేసినాడు? చెప్పాలి, మీరేం చెప్పడం లేదు. వదిలేసుకున్నాడు. ఆయన విలువ ఎంత అంటే ఒక పూట ఆ యాజకత్వం విలువ ఎంత అంటే ఒక రోజు కూడి పెడితే నేను అమ్మి పారేస్తా. ఎంత నిర్లక్ష్యంగా దేవుని రక్షణను మనం ఎంత నీచంగా, ఎంత అవహేళనగా చూస్తున్నామో ఆలోచన చేయండి. అందుకనే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మీలో ఎవడైనాను దేవుడు పరిశుద్ధతను గ్రహిస్తున్నాడు. ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉండటానికి మనం ఏం చేయాలా? ప్రయత్నం చేస్తూ ఉండాలండి. ఏ రోజు కాదు ప్రభు అనుగ్రహించే పరిశుద్ధత, ప్రభు అనుగ్రహించే నడక, ప్రభు అనుగ్రహించేటువంటి ఆ భాగ్యాన్ని మనం రోజు రోజుకు పొందుకోవాలి. కాబట్టి మీలో ఎవడైనా దేవుని కృప, అయ్యా రండి ఇక్కడికి. ఎవరు పిలిచేది? గట్టి చెప్పాలన్నా. ఎవరు పిలిచేది?
అయ్యా ఈరోజు గుడికి రండి, ఎవరు పిలిచేది? ఎవరు మన ద్వారా ఎవరిని పిలుస్తా ఉన్నాడు? ఎవరు పిలుస్తా ఉన్నారు? ఇది గమనించాలి. కానీ వాళ్ళు ఆ కృపను ఏం చేస్తారు? ఎందుకు పిలుస్తున్నాడు? మీరు సరిచేయబడాలని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక పూట కూటిలాగా ఎంత వాక్యాన్ని, సేవా విభాగాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నామో ఆలోచన చేయండి పిల్లరా. అందుకనే మనకేమో ప్రభు కావాలి, ఆ ప్రభు నడక మనకొద్దు. అందుకనే పేతురుకు రాస్తూ ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను అని రాయబడింది. ఎందుకో ఏం మాదిరి? ఆయన నడక నడిచి మాదిరి. ఈరోజు అందరికీ ప్రభు కావాల్సిందే. జ్వరం వస్తే ప్రభు కావాలా, ఉద్యోగాలకు రావాలంటే ప్రభు కావాలా, అన్నిటికీ ప్రభు కావాలా. ఏమొద్దు మనకు? నడక వద్దు. ఇక సేమ్ ఎవరి క్యారెక్టర్ మన క్యారెక్టర్ ఎవరిది? అందుకనే వీటన్నిటికీ ఒకే ఒకరిని చూపించినాడు. ఎవరిని? ఏశావు. ఏశావు ఏం చేసినాడు? రోజు అనుగ్రహింపబడే దేవుని కృపను పోగొట్టుకున్నాడు. రెండవది, చేదైన వేరు. ఏదైనా చేదు వేరు మొలిచింది. ఏం మొలిచింది చెప్పండి? ఏది మొలిచింది ఆయనకు? ఉదాహరణకు, ఓహో నేను అమ్మి వేసుకుంటే కదా ఆశీర్వాదం అంట పోయిందని ఆలోచన చేయడంలే. ఓహో నా ఆశీర్వాదాన్ని నువ్వు, నా హక్కు నువ్వు తీసుకోబోతావా? నేను చంపేస్తా. ఇదేం పేరు? ఇది చేదైన. తన తప్పును తను తెలుసుకోవడం లేదు. ఏం చేస్తున్నాడు? ఆయనను చంపేస్తా. ఎవరిని? యాకోబును చంపేస్తా. నాదది, నాకు రావాల్సింది, నేను ఆయనను చంపేస్తా. చేదైన వేరు ఏదైనా మొలిచి, కొత్తది మొలిచిందా లేదా? ఏశావు జీవితంలో మొలిచి కలవరపరుస్తాంది ఆయనను. ఎందుకు? ఏమని కలవరపరుస్తుంది? ఆహా, ఎప్పుడు కనపడేది యాకోబు. ఎక్కడ ఉన్నాడు ఆయన యాకోబు? రోజు ఇదే ఆయనకు పద్ధతి. ఏడున్నాడు ఆయన? ఓ ప్రాణభీతితో ఆయన ఏం చేసినాడు? వెళ్ళిపోయినాడండి. దూర ప్రాంతాలకు, సొంత వారి దగ్గరికి వెళ్ళిపోయినాడండి. ఈయన రోజు ఏం చేస్తున్నాడు? సౌలు రోజు ఏం చేస్తున్నాడు? ఎవరిని? ఎందుకు? చేదైన వేరు. ఏది చేదైన వేరు? నేను రాజుని, మళ్ళా ఈయనెవరు కొత్తగా ఆయన ఉండకూడదు. నేను పెద్దవాడిని, ఆయన పుట్టాడా? యాకోబు ఉండకూడదు. కయ్యను ఆయనకేమొచ్చింది? చంపేసినాడు. చేదైన వేరు వచ్చి అనేకులు. చూడండి, కయ్యను సంతతి ఆశీర్వదింపబడిందా? లేదండి. ఆ కయ్యను బట్టి ఆ సంతంతా పాపంలోనే కూరుకుపోయిందండి. లోక సంబంధమైన పిల్లలుగా ఉన్నారండి. మరి చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోతురేమో అనియు, తర్వాత ఒక పూట కూడి కోసం తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొనిన ఏశావు వంటి మనమెంట భ్రష్టులమో. మన భ్రష్టులమో కాదా? మనమెంట భ్రష్టులమో చెప్పండి. అంటే సేవను చాలా నీచంగా చేసేస్తాను. దేవుని పరిచర్యను నీచంగా ఎంచుకుంటున్నాం. సులభంగా ఫోన్ చేసేస్తాను. ఏమని? రాలేదు. ఏమబ్బా, లేదు నాకు పెద్దబాడిగా పడింది ఆయన అంటే. ఏది చిన్నబాడిగా? చెప్పు, ఏది చిన్నబాడిగా? మీరే ఆలోచన చేసుకోండి. మీ హృదయాల్లో ఆయన ఈ శ్రమ మనకు అభ్యాసం కలిగిన వారికి నీతి అనే సమాధానకరమైన ఫలం ఇస్తుంది. ఏదో మీకు ఎట్లా ఉందంటే, మాకు నలుగురికి చెప్పడానికి మనుషులు కావాలా, అందుకనే వీళ్ళు పిలుచుకుంటా ఉంటారు అని అనుకుంటా ఉంటారు. ఆరోగ్యాలను బట్టి రాకపోవడం అది సమంజసమే. అవకాశం ఉండి దాన్ని మనం అధిగమించగలిగి రాకపోవడం పాపమండి. పాపమా కదా? పాపమండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ
ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్న ఏశావు అంటే భ్రష్టుడైన వ్యభిచారి అయిన. మళ్ళా వ్యభిచారి అంటే అర్థమేమో తెలుసిన? వ్యభిచారి అంటే ఏశావు దేవుని కొరకు జీవించేవాడు వాడు కాదు. ఎవరి కోసం జీవించేవాడు? తన శరీర సౌఖ్యం కోసం జీవించేవాడు. దేవుని కోసం జీవించేవాడు తన్ను తాను ఏం చేస్తా? సజీవ యాగంగా ఆయన శరీరాన్ని సమర్పించుకుంటాడు. తన కోసం జీవించేవాడు తన శరీరానికి ఏది సుఖమో అదే కోరుకుంటాడు. అందుకనే భ్రష్టుడు, వ్యభిచారి అంటే అర్థం ఏమిటి తెలుసిన? ఏశావు తన కొరకు తానే జీవించేవాడు, ప్రభు కొరకు కాదు అని అర్థం. అందుకనే ఆయనకి ఏం అవకాశం దొరకలేదంట? మారు మనస్సు అంటే అరే ఈ నాలెడ్జే లేదు ఆయనకి. ఏ నాలెడ్జ్? నేను అన్ని వేసుకున్నాను కదా, నేను చేసింది రాంగ్ కదా, ఆ నాలెడ్జే లేకుండా పోయింది. అది ఎవరు తీసేశారు? దేవుడే తీసేది. ఎందుకంటే అనుగ్రహించినంత కాలమే కృప అనుగ్రహింపబడేది. ఆ తర్వాత అనుగ్రహించినంత కాలమే కృప అనుగ్రహింపబడేది. తర్వాత నువ్వు వెతికినా దొరకదు. కాబట్టి ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి ఎందుకని వచ్చినామో ఆలోచన చేసుకోండి. ఆ ప్రవర్తన కోసం, ఆ పరిశుద్ధత కోసం, ఆ దీవెన కోసం. దీవెన అంటే ప్రభు మనలను ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉందండి, ఇట్లా కదలలేక. అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని ఆయనే ఆశీర్వాదం. ఆయనను మనం కలిగి ఉన్న జీవితాలు ఎట్లా ఉండాలో? ప్రవర్తనమే ఆశీర్వాదం. ప్రభు తన చిత్తానుసారంగా పరిశుద్ధత అనుగ్రహిస్తున్నాడు. ఆ పరిశుద్ధతను మనం ఏం చేయాలా? మనం కాపాడుకో. ఎంత భద్రంగా, ఎందుకు జాగ్రత్తగా చూసుకోండి. ఎట్లా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకున్నాం. ఈ 3 విషయాలు ఈరోజు ప్రభు అనుగ్రహింపబడిన దేవుని కృప మన పట్ల వ్యర్థమైపోతుందేమో. రెండవది, చేదైన ఒకరి మీద ఒకరికి అసూయ, పగ, ప్రతీకారాలు ఎక్కడుండకూడదు. విచిత్రం అంటే బయట లేవు, ఎక్కడున్నాయి? సంఘాల్లో ఉన్నాయండి. సంఘాల్లో ఉన్నాయి. పెద్ద చిన్న, దైవం, గురువు, క్రమం ఇవి లేవండి. ఎవరిష్టానుసారమైన ప్రవర్తనకు వారు పూనుకుంటున్నారు. దేవునికి భయపడదాం, దేవునికి భయపడదాం. అయితే యాకోబును ఎందుకు దీవించినాడు దేవుడు? గర్భంలో ఉండగానే ఏర్పాటు చేసుకున్నాడు, అది వేరు విషయం. అయితే యాకోబు ఊరికేనే మనము, ఇది వాక్యంలో భాగంగా కాదు, ఆయనకు ఆ యాజకత్వం కొనుక్కుంటున్నాడంటే ఆయనకి ఏది ఇష్టం ఉంది? దేవుని కోసం ఆరాధన చేయడం ఆయనకి ఇష్టం ఉందండి. ఉన్న యాజకత్వాన్ని అమ్ముకోవడంలో ఈయనకేమి వేస్ట్. అది నా ప్రాణానికి కూడా సాటి కాదు. ఏది? యాజకత్వం. నా ప్రాణం పోతే యాజకత్వం ఎందుకో అన్న మాట్లాడినటువంటి వాడు. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడైన, వ్యభిచారి అయిన ఆయన భ్రష్టత్వం మానలేదు, వ్యభిచారం మానలేదు. కానీ ఆయనకి ఏం కావాలా? అందుకనే ఆయనకు మారు మనస్సే కలగకుండా పోయింది. ఈ ఉదయకాల సమయం మన జీవితాలను దేవుని వాక్య వెలుగులో పరిశీలన చేసుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఆ గొప్ప పరలోక ఆశీర్వాదాన్ని ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినాడు. ఇంకా చాలా ఉన్నాయి సంగతులు చెప్పడానికి, మనకంత సమయం కూడా లేదు. మీరు పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు, మీరు ఆశీర్వాదము కొరకై పిలువబడ్డారని. ఆశీర్వాదానికి వారసులు అగుటకే పిలువబడ్డారని. ఆ పిలువబడిన మనం క్రమాన్ని కలిగి ఉన్నాం, ప్రవర్తన కలిగి ఉన్నాం.
దేవుని ప్రవర్తనను. మనం ఏ ప్రవర్తన కలిగి ఉండాలా? సత్యబాబు ప్రవర్తన కాదు. ఎవరి ప్రవర్తన కలిగి ఉండాలా? దేవుని ప్రవర్తన. దేవుని ప్రవర్తన మనకు ఊరికే రాలే. ఎట్లా వచ్చింది? ఆయన శ్రమ పెట్టి మనకు వచ్చింది. ఆ శ్రమ పెట్టి పొందిన ఆ ప్రవర్తనను సులభంగా పోగొట్టుకోకుండా ఈరోజే మనం ప్రభుపై ఆధారపడదాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించుకుంటాం. మీకు ఎవరైనా అర్థం కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడుతాను, తెలియపడుతాను. ప్రార్థన చేద్దాం. వేణు ప్రార్థన చేయలేదు. ప్రేమ స్వరూపమైన మా తండ్రి, అత్యంత కృప కలిగిన దేవ, జీవముగా మా నాయన దివాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నీ నామమునకై స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఇంతవరకు ఈ సన్నిధిని మాకు దయచేసి ఆయన నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించి నిన్ను గణపరిచే వారిని మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. తిరిగి నాయన నీ దాసుని బలపరిచి తండ్రి, నాయన హెబ్రీ పత్రికల నుంచి మాతో మీరు మాట్లాడినటువంటి తండ్రి నాయన ఈ లేఖన భావముల గురించి మా తండ్రి మాకు వివరంగా తెలియజేసినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన మా జీవితాల్లో ఆయన నీవు అనుగ్రహిస్తున్నటువంటి నాయన ఈ కృపను మేము ప్రతి దినము ప్రతి క్షణము ఆయన దానిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము తండ్రి. ప్రభు, ఆ కృప యొక్క గొప్పతనాన్ని, ఈ ప్రేమను మేము గుర్తిరగలేకపోతున్నాము.